అందరికీ నమస్కారం. ఓకే తెలుగుకు స్వాగతం. నేను మీ నరేష్. గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. అనుకున్నట్టే చూస్తుంటే ఇది ఒక పొలిటికల్ డ్రామా లాగా కనిపిస్తుంది. ఒక స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్కి ఒక పొలిటీషియన్కి మధ్య ఉన్న ఫైట్ను ఇందులో చూపించినట్టు ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ తండ్రిని ఇన్వాల్వ్ చేశారు. అందులో రాజకీయం చేయడం చూసాం. ఆ రాజకీయంలో అతను ఫెయిల్ అయితే కొడుకుగా ఆయన ఐఏఎస్గా మారి తర్వాత మంత్రులు ముఖ్యమంత్రిని ఎదుర్కొని ఇతను ఒక రాజకీయ నాయకుడిగా మళ్ళీ సవాల్ చేయడం చూసాం. ఓవరాల్గా చూస్తే ట్రైలర్లోనే విషయం మొత్తం చెప్పేశారు. ఇక్కడే కొంచెం అభిమానులకు అనాసక్తి ఏర్పడుతుంది. ట్రైలర్లోనే విషయం చెప్తే ఇక సినిమాలో ఏముంటుంది అన్న విషయం క్యూరియాసిటీ అనేది లోపిస్తుంది. ఇక మీరు ఇది చూస్తే ఇది ఒక తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ ట్రైలర్ రూపొందించినట్టు అర్థమవుతుంది. అందుకే హిందీ ట్రైలర్ వ్యూ చూస్తే ఒక గంటలో కేవలం 2.3 lakhs మాత్రమే వచ్చాయి. అదే తెలుగు ట్రైలర్ వ్యూవర్షిప్ చూస్తే దాదాపు 42 lakhs వచ్చాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది నీట్ తెలుగు సినిమా లాగానే అందరూ గుర్తిస్తున్నారు. హిందీ ఆడియన్స్ని అంతగా ఆకట్టుకుంటుందో లేదో అన్న డౌట్స్ ఉన్నాయి. కాకపోతే హిందీలో ప్రమోషన్స్ కూడా తక్కువ చేయడం వల్ల ఈ గేమ్ చేంజర్ అనేది హిందీ బాలీవుడ్లో అంత హైప్ క్రియేట్ చేయలేకపోతుందని అర్థమవుతుంది. ఓవరాల్గా చూస్తే ఇందులో రామ్ చరణ్ నటన విలన్గా ఎస్జే సూర్య అద్భుతంగా చేశాడు. ఎస్జే సూర్య ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యేటట్టే కనిపిస్తుంది. ఇక ఈ స్టోరీ థీమ్ చూస్తే ఫస్ట్ ఇది పవన్ కళ్యాణ్కి మైలేజ్ ఇచ్చేలాగా ఏపీలో పొలిటికల్ హీట్ పెంచేలాగా ఉంది. ఎందుకంటే పవన్ రాజకీయం కూడా ఇలానే సాగింది. ఫైట్గా ఎదుర్కొని ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు రామ్ చరణ్ పోషించిన పాత్ర కూడా ఒక ఐఏఎస్ తర్వాత పొలిటీషియన్ అయినట్టుగా చూపించారు. ఓవరాల్గా చూస్తే ట్రైలర్ అంచనాలు అందుకుంది, బాగుంది. కానీ హిందీ జనాలకు ఎక్కలేదని అనిపిస్తుంది. ఒక మాస్ క్లాస్ ఆడియన్స్ లాగా అనిపిస్తుంది. ఇక శంకర్ మార్క్ అయితే ఇందులో స్పష్టంగా మునుపటి శంకర్ అయితే కనిపిస్తున్నాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శంకర్ ఈ సినిమా కథను అందిలేదు. కథా స్క్రీన్ ప్లే అనేది వేరే వాళ్ళు అందించారు. దీనికోసం ఇద్దరు ముగ్గురు చాలా మంచి రైటర్స్ని తీసుకొని పనిచేసినట్టు వాళ్ళే చెప్పుకున్నారు. దీన్ని బట్టి శంకర్ ఓన్లీ డైరెక్షన్ చేశాడు. డైరెక్షన్లో అతను కింగ్ కాబట్టి ఆ మేరకు హైప్ అయితే ఉంది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టినట్టు ఆ ట్రైలర్లోని సీన్లు తర్వాత బడ్జెట్ ఆ లైట్స్ కానీ వెనక మేక్ ఓవర్ కానీ కనిపిస్తుంది. దిల్ రాజు గారు బాగానే ఖర్చు పెట్టారు, బాగానే వచ్చింది. ట్రైలర్ కూడా అంచనాలు అందుకునేటట్టు ఉంది. కాకపోతే స్టోరీ మొత్తం రివీల్ చేశారు. ఆ క్యూరియాసిటీ అనేది థియేటర్లో ప్రేక్షకులకు ఇస్తారా లేదా అన్నది మాత్రం డౌట్. అదొక్కటి మాత్రం క్లియర్ చేస్తే ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, సంక్రాంతి రేతులో నిలుస్తుంది. అలా నిలవాలని కోరుకుందాం.